మీ అందరికీ నేను తెలంగాణ నయగార జలపాతం గురించి చెప్పాలనుల్లా. తెలంగాణలో వర్షాలు షురూ అయినాయి అంటే చాలు ఎక్కడెక్కడి నుంచో జనాలందరూ వచ్చి ఆ జలపాతాన్ని సందర్శించి మనసును కొంచెం సంతోషపరుచుకుంటారని చెప్పాలుల్లా. మరి గా జలపాతం గురించిన విశేషాలు ఏందో తెలుసుకుందామా? వర్షాకాలం సురువైందంటే చాలు తెలంగాణలో చూడదగిన ప్రదేశాలలో ఒక్కటైన జలపాతము బోగాత జలపాతముల్లా. ఈ జలపాతం అయితే ములుగు జిల్లా వాజేడు మండలంలో బోగాత దగ్గర ఉన్నది. ఈ జలపాతం తెలంగాణలో వర్షాలు సురువైనవంటే చాలు నీళ్ళని పర్వాలు దొక్కుకుంటా కొండ కోనలను దాటుకుంటా ఆ బోగాత జలపాతంలోకి సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు దుంకుతున్నాయి ఆ నీళ్లు. ఆ ప్రదేశాన్ని చూసేందుకు ఆ నీళ్లు ఆడుకునేందుకు జనాలందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ జలపాతం దగ్గరికి. అక్కడ ఉండే పచ్చటి అడవుల మధ్యలో ఉన్న ఈ జలపాతం పర్యాటకులను అయితే మస్తుగా ఆకర్షిస్తున్నదిలా. చాలా అద్భుతంగా ఉంది. మన తెలంగాణ నయగార అనే పేరు పెట్టినట్టే అట్లాగే ఉంది. ఇది సేమ్ మాకైతే చాలా ఆనందంగా ఉంది. కానీ కొద్దిగా లేట్గా వచ్చినాం మేము. ఏం కాదు కానీ చూసినందుకైతే చాలా సాటిస్ఫై అయినాం. బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా కొంతమందిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎలా ఉంది బోగతా జలపాతం? చాలా బాగుందండి. మేము వరంగల్ నుంచి వచ్చాము. లైక్ మనము వేరే విదేశాల్లో వెళ్ళినప్పుడు చూసేటువంటి వాటర్ ఫాల్స్, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ కంటే స్వయం సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ బొగాతా జలపాతము చాలా విశిష్టమైన ప్రాచుర్యాన్ని పొంది దాదాపు దేశ నలుమూలలకు కూడా విస్తరించినట్టుంది. కాబట్టి ఇది మన వరంగల్ జిల్లాలో ఉండడం మన ప్రజల అదృష్టం అని భావిస్తూ చాలా బాగుందండి. మేము చాలా కూడా ఎంజాయ్ చేశాము.